సికేదిన్నే పోలీస్ స్టేషన్ వద్దకు వర్రా రవీంద్రారెడ్డి భార్య కుటుంబ సభ్యులు చేరుకున్నారు. వర్రాను అరెస్ట్ చేసినట్లుగా ఇవాల్టి వరకు పోలీసులు చెప్పలేదని అన్నారు. వర్రా భార్య కళ్యాణి వారం రోజుల నుంచి తన భర్తను వేధించారని, ఇప్పటికిప్పుడు ఎలా అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. తన భర్తకు ఏమైనా జరిగితే గనుక ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసినట్లు తమకు సమాచారం ఇవ్వలేదని అన్నారు. వర్రా సోదరుడు మల్లికార్జునారెడ్డి 5వ తేదీ నుంచి ఎక్కడెక్కడో తిప్పి ఇబ్బంది పెట్టారని, వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసినట్లుగా మీడియాలో చూసి స్టేషన్ వద్దకు వచ్చామని అన్నారు. నిన్నటి వరకు వర్రాపై కేసులు లేవని, ఇప్పటికిప్పుడు కొత్త కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఆయన రోజు దాకా కూడా మేము వర్రా రవీంద్రని అరెస్ట్ చేసాము అని ఏ పోలీసులు కానీ డీజీపీ సార్ కూడా చెప్పలేదు కదండి. 2 డేస్ బ్యాక్ కూడా మేము అరెస్ట్ చేయలేదు అని చెప్పారు. ఈ రోజుకి ఇప్పటికి ఎలా ఇక్కడికి తీసుకొచ్చారు కడప సీకేదిన్న పోలీస్ స్టేషన్కి. ఇలాగే కానీ ఈ డీజీపీ ప్రభుత్వం, ఈ గవర్నమెంట్ ఫాల్స్ గవర్నమెంట్ అండి. ఇంతవరకు పోలీసులు అంటే ఒక గౌరవం అని ఉండేది, ఈ రోజు అది కూడా మాకు పోయింది. ఇన్ని రోజులు అబద్ధాలు, డీజీపీ సార్తో సహా మేము అరెస్ట్ చేయలేదు అని అబద్ధాలు చెప్పారు. ఈ రోజు ఎలా ఇప్పటికి ఎలా తీసుకొచ్చారు ఈ స్టేషన్ దగ్గరికి. మేమైతే దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామండి. ఈ గవర్నమెంట్ ఫాల్స్ గవర్నమెంట్ అండి. మా వారికి ఏదైనా జరిగితే మాత్రం డీజీపీ సార్ది, గవర్నమెంట్దే కారణం. ఎవ్వరు చెప్పలేదండి. మీడియాలో చూసి మేము ఇప్పటికిప్పుడు వెంటనే వచ్చామంతే అండి. ఈ రోజు